వైసీపీ అధినేత జగన్ ఉత్తరాంధ్ర టూర్ సూపర్ సక్సెస్ అయింది. ఎక్కడ చూసినా జనాలే జనాలు అన్నట్లుగా కనిపించింది. జన సునామీనే తలపించింది. విశాఖ ఎయిర్పోర్ట్ దాటేంత వరకు బాగానే ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి వర్షం కురిసిన జగన్ రోడ్ షో ఆగలేదు. వర్షంలో ఆయన తడుచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటే జనాలు కూడా అంతే ఉత్సాహంతో వర్షంలోనే కొనసాగుతూ వచ్చారు. జగన్కి ప్రజాభిమానం ఎక్కడా చెక్కు చెరదరలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణగానే అంతా చూస్తున్నారు. వైసీపీకి చూస్తే 2024 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో వైసీపీ పని అయిపోయింది అని భావించిన వారికి ఈ తరగని జనాదరణ అతి పెద్ద ఆలోచనలో పడేసేలా చేసింది అని అంటున్నారు. ఇక రాష్ట్రంలో 16 నెలలుగా కూటమి పాలన సాగుతుంది. అయితే ఇంతలోనే అనేక నిరసనలు, ఆందోళనలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. దాంతో జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో బాధిత పక్షాలు ఆయనను కలిసి తన మొర చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నాలు అడుగడుగునా కనిపించాయి. విశాఖ స్టీల్ ప్లాంట్తో మొదలు పెడితే నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ బాధితుల దాకా అంతా జగన్ని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. మెగా డీఎస్పీ కావాలని కోరుకునేవారు కూడా జగన్కి తన బాధలు చెప్పుకున్నారు. న్యాయవాదులు కూడా జగన్ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. జగన్ అందరి సమస్యలు సావధానంగా వింటూ వినతి పత్రాలు తీసుకుంటూ రోడ్ షో కొనసాగించారు. మాకవరపాలెంలో వైసీపీ నిర్మించిన మెడికల్ కళాశాల ప్రాంగణం వద్ద అయితే జనాలు పొట్టెత్తారు. అప్పటికి సమయం మించిపోయినా కూడా ఎవరూ ఆగలేదు, తగ్గలేదు అన్నట్లుగా అంతే ఉత్సాహం చూపించారు. ఇక నర్సీపట్నం అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇలాకాగా చెప్తారు. అలాంటి చోట పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాలు చూస్తే కనుక వైసీపీకి శుభారంభం అక్కడి నుంచే మొదలైందని అంతా అంటున్నారు. ఇక జగన్ సైతం తరలివచ్చిన జనాలను చూస్తూ వారితో కలిసి ఉత్సాహంగా ముందుకు సాగుతూ ఫుల్ జోష్లో కనిపించారు. జగన్ని పులివెందుల ఎమ్మెల్యేగానే చూస్తాం తప్ప మాజీ సీఎంగా కానీ విపక్ష నేతగా కానీ గుర్తించమని ప్రభుత్వం ఒకవైపు మొరాయించిన వేళ జనాలు మాత్రం జగన్ని ప్రజానాయకుడిగా తమ బాధలు తీర్చే నేతగానే గుర్తించడం విశేషం. ఇక మరోపక్క 2024 ఎన్నికల రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇటువంటి క్రమంలో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. ఇక పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ అయ్యారు. చాలా మంది సీనియర్లు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అటువంటి వారంతా ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేయాలని కూడా సూచించింది. లేకుంటే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని చూసుకుంటామని స్పష్టం చేసింది. చాలా రోజులుగా పొలిటికల్గా సైలెంట్గా ఉన్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన కూడా యాక్టివ్ అయ్యారు. ఇక మాజీ మంత్రి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు కూడా క్రియాశీలకం కానున్నట్లు తెలుస్తుంది. కేసుల్లో సుదీర్ఘ కాలం జైల్లో ఉండి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ మోహన్ లాంటి నేతలు సైతం పార్టీ కార్యక్రమాల్లో హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇక పార్టీ నాయకత్వం ప్రతి నియోజకవర్గ నేతతో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. ఈ రచ్చబండ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను క్రియాశీలకం చేయడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ధ్యేయమని తెలుస్తుంది. ఈ రోజు నుంచి నవంబర్ 22 వరకు 40 రోజుల పాటు ఈ రచ్చబండ కార్యక్రమం కొనసాగుతుంది. నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్నది హైకమాండ్ ఆదేశం. అయితే ఇది కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే విజయవంతం అయ్యే అవకాశం ఉంది. చాలామంది నేతలు క్రియాశీలకంగా లేరు. పార్టీ కార్యక్రమాలను పట్టించుకునేవారు కూడా లేరు. ఆపై కూటమి దూకుడు మీద ఉంది. దీంతో సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెనక్కి తగ్గుతాయి. చూడాలి రచ్చబండ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.